మీరంతా రోజా ఉంటున్నారా? అవునా? రంజాన్ నెల ఇది మంచి బర్కత్ నెల, మీకు తెలుసా? మీకు ఒక స్మాల్ స్టోరీగా చెప్తాను, వినండి. రంజాన్ నెల అన్నది అన్నిటికన్నా బర్కతైన నెల. దీనిలో శైతాన్ని బంధిస్తాడు దేవుడు. ఇది మనము ఎంత హిఫాజత్ చేసుకున్నామో అంత. ఒకసారి ఒక రకాత్ నమాజ్కి 70% మనకు నేకిలు ఇస్తాడు. అంటే మనము ₹1 పేదవాడికి దానం చేస్తే మామూలు టైంలో ₹1, అది ఈ నెలలో ₹70 అంత విలువనిచ్చాడు దేవుడు. అందుకని ఈ నెల చాలా బర్కత్ గల నెల నాన్న. చూడండి, మనము తహజుద్కి 3ంటికి లేస్తాం కదా. తహజుద్కి లేచినప్పుడు ఆఖరి ఆస్మాన్ అంటారు, అంటే ఆఖరి ఆస్మాన్లోకి దేవుడు వచ్చి ఉంటాడు. ఆ టైంలో ఎవరు నన్ను అడుగుతారు, వాళ్ళ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పి చూస్తూ ఉంటాడు దేవుడు. మనము నిద్రకి బద్దకించకుండా లేచి తహజుద్ చదవండి. తహజుద్ చదివి మనకు మనసులో ఉన్న కోరికలు అడగండి. అడగటంలో మన కోరికలు న్యాయబద్ధంగా ఉండాలి నాన్న. అన్యాయమైన ఇవి మనకొద్దు. ఎందుకంటే చక్కగా నమాజ్ చదివి మనము దేవుణ్ణి మన కోరికలు అడిగితే దేవుడు మా కోరికలు తీరుస్తాడు. తెలిసింది కదా. అలానే రోజా ఉంటున్నారు, మీరు చిన్నపిల్లలు కాబట్టి తెలిసి తెలియక రోజాని ఎరివించవద్దు. ఎందుకో తెలుసా? ఒక్క రోజా మనకు ఈ 30 రోజుల్లో ఇచ్చేసామనుకోండి, మనం లైఫ్ లాంగ్లో కూడా ఆ తప్పుని మనం భర్తీ చేసుకోలేము నాన్న. అందుకని మనము నియత్ పెట్టిన కాడి నుంచి మన నియత్ని జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి. అర్థమైంది కదా నాన్న? అయిందా? చూడండి నాన్న, మనము చక్కగా రోజా ఉంటున్నాం కదా, తల్లిదండ్రుల హిఫాజత్ కూడా చేయాలి. అంటే తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రి ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ మీకు భోజనం ఉండి అన్నీ చేసి మళ్ళీ తను రోజా ఉండి మీకు రోజా ఉంచి నా బిడ్డ తిందా లేదా అని ఆలోచిస్తుంది. అలాంటి తల్లిని మనము హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలా వద్దా? చేస్తారా? చేయాలి. ఎందుకంటే ఒక పూట నమాజ్ చదివినా, ఒక పూట ఖురాన్ చదవకపోయినా దేవుడు మెచ్చుకుంటాడు. కానీ తల్లిదండ్రుల మాటని తప్పనిసరిగా వినాలి. మనం వినాలి కదా. అలా పోతే ఖురాన్ షరీఫ్ మీకు ఈ వయసులో చదవటం రాదు అంటే, రాదంటే మీకు ఎంతవరకు వచ్చో అంతవరకు. కాబట్టి తజ్వీ జికిర్ చేసుకోండి. మీ మనసులో ఏముంటే అది అడగండి. చూడండి, ఇప్పుడు నేను ముస్లిందాన్ని, నేను ఒక పూట నమాజ్ చదివితే అల్లా తాలా ఒక పూట నమాజ్కే ఇస్తాడు. మీరు ఒక పూట నమాజ్ చేస్తే 80% నేకిలు ఇస్తారు. చూడండి, ఎవరన్నా మనకు ఎదురొస్తారు, అస్సలాము అలైకుం చెప్పాలి. ఆ సలాంకి 40 పాయింట్లు మనకు నేకిలు ఇస్తాడు. ఒక్క సలాంకి 40 పాయింట్లు ఇస్తారు. మనకు ఎదురు ఎంతమంది వస్తారు, వాళ్ళకి మనము ఎన్ని సలాములు చెబుతున్నాము, మన లిస్టులో అన్ని నేకిలు మనకు మన ఫరిష్టాలు రాసుకుంటారు. చూసారా, మనం తప్పు ఒప్పులు ప్రతిరోజు మన రికార్డ్ అవుతూ ఉంటాయి. ఎడవైపున తప్పులు రాస్తాడు, కుడి వైపున మంచి పద్ధతులు రాస్తాడు. అందుకని మనము ఏ పని చేయాలన్నా ఆలోచించి అల్లాని మనసులో పెట్టుకొని మనం నియమ నిబద్ధతతో బ్రతకాలి నాన్న. అర్థమైంది కదా? అర్థమైందా? అస్సలాము అలైకుం. రంజాన్ నెలలో మన పిల్లలకి చక్కగా ఇలా స్టోరీలా చెప్పాము. మీకు నచ్చి ఉంటుందని ఆలోచిస్తున్నాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.